పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. బీబీబీ, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బిగ్ బాస్ బెజవాడ బేబక్క. ఇప్పుడు ఈ 1 వీక్ జర్నీలో ఏమైనా స్క్రిప్ట్ నడిచిందా అక్క? కాకపోతే వాళ్ళు వద్దాక నన్ను బ్రేక్ఫాస్ట్ చేయి, లంచ్ చేయి, డిన్నర్ చేయి. అరే మీరు బిగ్ బాస్కి వచ్చింది ఒక షోకి వచ్చారా, తినడానికి వచ్చారా? రాగానే ఇప్పుడు నోరేషన్ పెట్టారు. మంచిగా తిక్క బాగా కుదిరింది. నన్ను ఎవరైతే హింస పెట్టారో వాళ్ళందరికీ ఒక 2-3 రోజులు అయితే ఓన్లీ నీళ్ళు ఇవ్వండి సార్. ఈ నిఖిల్ క్లాన్ లో అసలు చీఫే లేనప్పుడు నేను ఎందుకు ఉంటాను సార్, నేను ఉండను సార్ అసలు ఈ క్లాన్ లో అని బ్యాండ్ తీసి ఇచ్చారు. చూసినావా, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. సీత మీరు వచ్చినప్పుడు చాలా ఏడ్చింది. 10 minutes దాకా తను ఏడ్చుకుంటూనే ఉంది. కనీసం మీరు వెళ్ళాక కూడా సోనియా నెగిటివ్ గానే మాట్లాడింది. నేను పోతూ పోయేది పోక ఎందుకు ఆ రోడ్డు మీద వేసిపోయింది, ఇంత నెగిటివిటీ ఎందుకు రా ఈమెకి అని. హాయ్ గైస్, ఇవాళ పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. బీబీబీ, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బెజవాడ బేబక్క బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ బెజవాడ బేబక్క ఆర్ బీబీ బీబీ బెజవాడ బేబక్క. ఒక క్లాన్ కి చీఫ్ గా ఉన్నప్పుడు దాన్ని సెట్ చేయకుండా నువ్వు నాకు సోనియానే కావాలి, సోనియానే వంట చేయాలి. ఇదే సార్, సోనియానే బేబక్క నీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించట్లేదా? సో ఎంతసేపు సోనియా కావాలి, సోనియా అయ్యారా? అందుకే 2 days లో మీ మీద ఎక్కడ లేని అంటే మాకు ఒక పాజిటివిటీ వచ్చింది. అంటే అంతసేపు 1 hourలో చూపించాలి, 24/7లో చూపించారు మీ కంటెంట్. కానీ 2 daysలో చూపించడం వల్ల మా అందరికీ అరే షీఈ్ ఎంటర్టైనర్, తను చాలా బాగుంటుంది, హానెస్ట్గా ఉంటుందని అర్థమయ్యే మీరు ఎలిమినేట్ అవ్వడం నచ్చక ఇప్పుడు ఇలా మీ మీద పడి ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు నచ్చలేదు. మిమ్మల్ని ఎలిమినేట్ ఎవిక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి ఇంకా హౌస్లోకి వెళ్ళేది లేదు, స్టేజ్ మీదకి రావాలని అన్నారు. స్టేజ్ మీదకి వచ్చి మీ జర్నీ చూపిస్తుంటే లిటరల్గా నాకు బాధ వేసింది. మీరు బాధపడట్లేదు, నేను బిందాస్ ఉన్నారు. నాకెందుకు బాధ అవుతుందంటే ఒక సాడ్ బీజిఎం వేసాడు, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నా, నాకు బాధ వేస్తుంది. అంటే అప్పుడు నాగార్జున సార్ దగ్గరకు వచ్చి, సార్ మీరు నా కళ్ళలోకి చూడకండి సార్, మీ కళ్ళలోకి చూస్తే నేను ఇటు నుండి ఏదో డైలాగ్ చెప్పారు కదా, ఫెంటాస్టిక్. అది నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను పాడలేను సార్, ఆ కళ్ళల్లో చూడలేను సార్. ఎందుకంటే ఎక్కడ ఆ కళ్ళల్లో కొట్టుకుపోతానని భయం సార్. నేను బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలి సార్, ఆ కళ్ళల్లో చూసి కొట్టుకుపోతే ఎలా సార్ అంట. ఇది వచ్చింది ఆ గ్రాండ్ లాంచ్ అప్పుడు, ఇది బాగా చూపించారండి. బాగా చూపించారు. నా ఏవి కూడా సూపర్, అన్ని ఏవీస్ లో నాది బెస్ట్ ఏవి అని అన్నారు. మరి ఆ షార్ట్స్ అంటే టేక్ 1 టేక్ 2 సార్ ఏంటి సార్ వీళ్ళు, అది క్రేజీ అక్క, అసలు చాలా బాగుంది. అండ్ తర్వాత ఒక పాట కూడా పాడారు అక్క మీరు, ఏదో ఒక రాగం పూపిసరడం, ఒక రెట్రో టైప్ ఆఫ్ హీరోయిన్ లాగా కనపడ్డారు దాంట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి హౌస్లోకి వెళ్తే మళ్ళీ హౌస్లో నిఖిలే మిమ్మల్ని కారం ఎక్కువేమన్నాడు అక్క. అవును, అది కూడా చూసిండ్రా? అది కూడా చూసి అని అది చూపేలా ఎపిసోడ్ లో చూపేలే. కారం ఎక్కువైందని సీతనో పృథ్వీనో మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు అన్నారు, ఒరే నిఖిల్ నువ్వేమంటున్నాయి కదరా నేను కారం వేసా, ఎందుకురా ఇలా నన్ను అంటున్నారు అంటే కనీసం కన్వే చేసుకోవాలి, అవునరా నేనే వేసా ఏమన్నాను అని కూడా చెప్పాలా. సో ఇలా చిన్న టార్గెట్ చేసినట్టుగా మాకు అనిపించింది. సో మీకు అలా అనిపించింది దాకా ఏమైనా టార్గెట్ చేసినట్టు? కొంచెం బాధ అవుతుంది, అప్పుడు బాధ అనిపించింది. తను కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, పృథ్వీ వల్లే కదా నేను, నిఖిల్ వల్లే కదా కారం వేసాను అనిపించింది. కానీ తను సపోర్ట్ చేయలేదు, అదే కదా. అందుకని చూసి నీ వల్ల నేను ఇది చేశాను, నీ వల్ల అది చేశాను, నిన్నే అయినా ఎంచుకున్నా, అయినా సరే నువ్వు అప్పటికి కూడా నన్ను మోటివేట్ చేయలే. నువ్వు గ్రూప్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి, నీ గ్రూప్లో 2 కొట్టుకుంటున్నారంటే వాళ్ళని సెట్ చేయాలి, అదే కదా లీడర్షిప్ క్వాలిటీస్. అదే నువ్వు మరి ఎట్లా నేను లీడర్ అవ్వగలదు, ఎస్ సార్ నేను పెద్ద అరిచి గంతులేసి. వీకెండ్ ఎపిసోడ్లో చూసుకుంటే నేను చాలా యాక్టివ్గా గేమ్స్ ఆడా, ఆ గేమ్స్లో నేను గెలిచారు. హెడ్ టీ టో నీ అంత ఎగరడం సార్. మధ్యలో ఏం నుంచునో బేబక్ అంటే ఏమో సార్ అబ్బాయిల డ్రెస్ వేసుకున్నా కదా అర్థం కావట్లేదు సార్, అది వేసారంట అనుకుంటా. ఈవెన్ మీరు డాన్స్ కూడా వేసారు, డాన్స్ కూడా బాగా మంచి యాక్టివ్గా డాన్స్ వేసిన అన్ని. అదే అంటున్నా, వచ్చే ముందర నేను క్రియేట్ చేసిన 3 days ఇంపాక్ట్ ఎట్లా పోయిందంటే, మీడియా అంతా కూడా అన్ఫేర్ ఎలిమినేషన్. మా బేబక్క ఆడ ఉండాల్సింది తెలుగు భాష ఇంత బాగా మాట్లాడి ఎంటర్టైన్ చేసే బేబక్కకి ఇది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు అని చెప్పేసి మీడియా అంతా కూడా చాలా హైప్ చేస్తున్నారు.
అవునక్క, ఎందుకంటే ఇప్పుడు 1 week లో మీరు తెలుసుకున్నారు, మీరు ఆ పాయింట్ కూడా చెప్పారు అక్క, ఎవరు చెప్పాలి ఈ పాయింట్. 1 week లో అందరి గురించి తెలుసుకోవడానికే టైం పడుద్ది. అదే కదా అక్క మరి నిజం. 1 dayలో ఎలా తెలుస్తుంది? 1 dayలో ఎలా తెలుస్తుంది? ఎలిమినేషన్ ప్రోమోలో హైలైట్ అయింది, అది ప్రోమోలో హైలైట్ అయ్యి ఇంకా ఇచ్చి పడేసినాం అనుకో. ఆ ప్రోమోలో హైలైట్ అవ్వడం వల్లనే ఇంకా కొత్త వాళ్ళు కూడా బిగ్ బాస్ చూడాలనే అంత ఇంట్రెస్ట్ వచ్చింది. కంటెంట్ ఇవ్వట్లేదు అని అనుకున్న బేబక్క ఒకేసారి చెలరైపోవడం వల్ల అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది. అవును. సో ఇంకా చూడడం తర్వాత ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం మాకు బాధ వేసింది. నువ్వైతే బాధపడ్డట్టు ఎక్కడ కొంచెమన్నా బాధపడ్డట్టు అనిపించలే. మళ్ళీ వస్తుంటే ముగ్గురిని రోడ్డు మీద వేసి వచ్చిన నలుగురిని, పృథ్వీ, నిఖిల్, సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ మణికంఠ అంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నాడని నలుగురిని వేసి వచ్చినారు. ఫస్ట్ సోనియాని వేయడంలో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అప్పటివరకు ఎప్పుడు నామినేట్ చేయలే అతన్ని. అవునక్క. అండ్ వన్ మోర్ థింగ్ అక్క, సో ఎలా అనిపిస్తుంది అక్క బిగ్ బాస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత? ఇలానే అనిపిస్తుంది. మస్తు బిజీ అయినా, ఎన్ని ఇంటర్వ్యూలు ఏందో నాకు అర్థం కావట్లేదు. అనుకున్నా బిగ్ బాస్ షో మస్తు ఫేమస్ బిగ్ షో అని నాకు తెలుసు, కానీ ఇంత ఫేమస్ నా అంటే మీడియాకి ఇంత అటెన్షన్ వస్తుందా, మీడియా నుంచి ఇంత అటెన్షన్ నాకు తెలియదు నిజంగా. అంటే తెలుగు పీపుల్ మనం ఎప్పుడైనా హానెస్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఉన్నది 1 week, కానీ ఎందుకో మరి మీడియా అయితే నన్ను మస్తు ఎంకరేజ్ చేస్తుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ మధు నెక్కండి రైట్, సింగర్, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది బెజవాడ బేబక్క. మీ గొంతు నుండి ఒక స్వరం వినాలనుకుంటున్నాను. అంతేనా? సాంగ్ అబౌట్ నాగార్జున. ఓకే. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించి పరిచయం తోడుకోనిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. Nag sir, this is for you.